H1B కి చెక్ కే వీసాను ప్రవేశపెడుతున్న చైనా యువ ప్రతిభావంతులు ఆకర్షించడమే లక్ష్యం వచ్చే నెల 1 నుంచి అమల్లోకి అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది ట్రంప్ కు భారీ షాక్ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో కే వీసాను ప్రవేశపెడుతున్న చైనా యువ ప్రతిభావంతులను ఆకర్షించడమే లక్ష్యం. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి కొత్త వీసా. చైనా కంపెనీల ఆహ్వానం లేకుండా వెళ్ళొచ్చు. విద్య, పరిశోధన, వ్యాపారం, ఎంటర్ప్రైనర్స్ కు అవకాశం. దరఖాస్తు ప్రక్రియ సైతం సులభతరమే అంటూ చూస్తా ఉన్నాం. H1B రూల్స్ కఠినమైన వేళ కీలక నిర్ణయం అంటూ చూస్తా ఉన్నాం. H1B వీసాకు ప్రత్యామ్నాయం ఒకసారి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చాలా మంది కూడా అమెరికా వెళ్ళాలి, మేము ఏదో సాధించాలనుకునే వాళ్ళు ఈరోజు అమెరికాకు ప్రత్యామ్నాయంగా చైనా కూడా కొంత వెసులుబాటు ఇస్తున్నట్టు అర్థమవుతుంది. కే వీసాను అమెరికన్ H1B వీసా చైనీస్ వర్షన్ అని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలు వర్క్ వీసా నిబంధనలు కఠినతరం చేస్తున్నటువంటి సమయంలో అధిక నైపుణ్యం కలిగినటువంటి ప్రతిభను ఆకర్షించడానికి చైనా ఈ వీసాను రూపొందించింది. కాబట్టి ఇది యుఎస్ వీసాకు ప్రత్యామ్నాయం కావచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా దక్షిణాసియా నుండి వచ్చే నిపుణులు ఎంతో ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. H1B వీసా నిబంధనలు కఠినతరం చేయడంతో పాటు వీసా ఫీజును సుమారు 90 లక్షలు పెంచిన నేపథ్యంలో భారత యువ నిపుణులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారిస్తున్నారు. అమెరికాకు ప్రత్యామ్నాయంగా యూరోప్ వైపు చూపులు సారిస్తుండగా చైనా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రపంచంలో తొలి 2 పెద్ద ఆర్థిక వ్యవస్థలు అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ఇతర రంగాలకు విస్తరిస్తుందా అనే ఆందోళన ఉన్నటువంటి తరుణంలో H1Bకి కౌంటర్ గా చైనా కే వీసాను తెస్తున్నది అంటూ చూస్తా ఉన్నాం. సో ఈ కే వీసా ద్వారా చాలా మంది యువ నైపుణ్యం ఉన్నటువంటి యువవేత్తలందరూ కూడా ఇది ఉపయోగపడే అవకాశంగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో H1B వీసా నిబంధనలకు అమెరికా ప్రభుత్వం కఠినతరం చేస్తున్నటువంటి వేళ 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా విదేశీ యువ ప్రతిభావంతులకు ద్వారాలు తెరుస్తున్నది. ట్రంప్ సర్కారు నిర్ణయాలు యువ నిపుణుల అమెరికన్ డాలర్ డ్రీమ్ ఆశలు ఆవిరి చేస్తున్నాయి. అమెరికా సర్కారు నిర్ణయంతో ఏర్పడ్డ గందరగోళాన్ని చైనా అందిపుచ్చుకుంటున్నది. విదేశీ యువ నిపుణులకు ఎర్రతివాచి పరుస్తున్నది. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ నిపుణులను ఆకట్టుకునే నిర్ణయాలు తీసుకున్నది. యంగ్ టాలెంట్ ను ఆహ్వానించడానికి H1B వీసాతో పోలిస్తే ఎన్నో రెట్లు మెరుగైనటువంటి సౌకర్యాలతో కొత్తగా కే వీసాను ప్రవేశపెడుతున్నది. అపాయింట్మెంట్ లెటర్ అవసరం లేకుండా వీసా అంటూ కూడా చూస్తా ఉన్నాం. ప్రతిభావంతులు ఆకర్షించడమే లక్ష్యం అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే 12 రకాల వీసాలను ప్రస్తుతం చైనా అందిస్తుంది. వీటికి తోడు తాజాగా కే వీసా తీసుకొస్తుంది. కే వీసా ఇతర వీసాల కంటే విభిన్నమైనది. కే వీసాతో చైనాలోకి ప్రవేశించే వారు ఎడ్యుకేషన్, కల్చర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, బిజినెస్ వంటి రంగాల్లో పాల్గొనేందుకు ఛాన్స్ ఉంది. ఎక్కువ కాలం చైనాలో గడిపే ఎక్కువ సార్లు ఎంట్రీ, ఎగ్జిట్ అవకాశాలు వంటి సౌలభ్యాలు అనేకం కల్పిస్తున్నది. H1B వీసా అమెరికాలోని కంపెనీలు ఉద్యోగులకు ఇచ్చే వారిని అమెరికాకు రప్పించుకుంటాయి. కానీ కే వీసాలు అందుకు భిన్నం. చైనాలోని ఏ కంపెనీ కూడా ఆహ్వానించుకున్నా ఈ వీసా ఆధారంగా ఈ దేశంలో అడుగు పెట్టవచ్చు. సరిపడా విద్యార్థులు ఉంటే చాలు. ఈ వీసా ఆధారంగా చైనా వెళ్ళి అక్కడ చదువుకోవచ్చు, పరిశోధనలు జరపవచ్చు, సాంస్కృతి బదలాయింపు, ఎంటర్ప్రెన్యూర్షిప్, వ్యాపార కార్యక్రమాలు వంటివి చేసుకోవచ్చు. చైనా జెడ్ వీసాలు అందిస్తున్నది. సో జెడ్ వీసాలు 1 సంవత్సరం వరకు వ్యాలిడిటీ ఉండగా వీసాతో 180 రోజులు మాత్రమే చైనాలో ఉండేందుకు అనుమతి ఉంది. కే వీసా కాల పరిమితి నిర్దేశించకుండా చైనాలో ఎక్కువ కాలం ఉండడానికి అనుమతి ఇస్తుందంటూ చూస్తున్నాం. సో ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే అమెరికా చేస్తున్నటువంటి ఈ దిక్మాల నిర్ణయాలు అవుతున్నాయో వీటికి కౌంటర్ గా చైనా దాన్ని అందిపుచ్చుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు కే వీసా తీసుకొస్తుంది. భారతీయులకు ఎక్కువ ఉపయోగపడే అవకాశంగా కనబడతా ఉంది.